హాయ్ అండి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి అజ్ఞాతవాసి ట్రైలర్ చూశాను. ట్రైలర్ మొత్తం బ్లాక్ బాస్టర్, సూపర్ హిట్, ఇంకా దానికి మించి అన్నట్టుగా ఉంది. ట్రైలర్ సింపుల్గా చూపించాడండి. కానీ ట్రైలర్లో పెద్దగా మనకు డైలాగ్స్ చీపిపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు కుర్చీ గురించి ఒక డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ సూపర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ రెండు అదిరిపోయినాయి. ఎక్కువ డైలాగులు చెప్పకపోయినా ఒకటే డైలాగ్తో సినిమా ఏ రేంజ్లో ఉంటుందో త్రివిక్రమ్ గారు మనకు చూపించడం జరిగింది ట్రైలర్లో. ఇంకోటి అథారిటీ దారేజ్లో యాక్టర్స్ అందరినీ మళ్ళీ ఇదే సినిమాలో వాళ్ళందరినీ పెట్టి త్రివిక్రమ్ గారు ఏదో మాయ చేయబోతున్నాడని మనకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ మాత్రం సూపర్ హైలైట్ అని ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది. ట్రైలర్ ఒకసారి చూడండి. ఫైట్స్ మాత్రం సూపర్ అండి. ఫైట్స్ మాత్రం ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఇట్లాంటి భయంకరమైన ఫైట్స్ లేవని చెప్పి నా అభిప్రాయం. ఈ సినిమాలో మాత్రం బీభత్సంగా ఉన్నాయి ఫైట్స్. ఇక స్టోరీ అనేది దానికి తగ్గట్టే ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఇక ఖుష్బు గారి యాక్షన్ కానీ, ఆది పినిశెట్టి సరైన వాళ్ళు విలన్గా మనం చూసాం ఆల్రెడీ. ఈ సినిమాలో కూడా మరి అతని క్యారెక్టర్ ఏందో మరి అర్థమైపోతుంది మనకు ఆల్రెడీ. అతని ఎంట్రీ సీన్ కానీ, అతను చూపించిన చిన్న బిట్టే అయినా కానీ ట్రైలర్లో సూపర్గా ఉంది అతని ఎంట్రీ సీను. పవన్ కళ్యాణ్ గారు కామెడీ, యాక్షన్ ఇవన్నీ మనకు తెలిసిందే. ఇంకా అంటే ట్రైలర్లో పెద్దగా చూపించలేదు, కానీ చూపించిన కొంతే చూపించాడు. దాన్ని బట్టి సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మనకు అర్థమైపోతుంది. 10వ తారీఖున ఈ సినిమా మనకు ముందుకు వస్తుందండి. ఇప్పటికే ట్రైలర్ 4-5 సార్లు చూసాం మేము. ఇంకా మళ్ళీ చూడాలనిపిస్తుంది. నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నా అండి, 2018లో అజ్ఞాతవాసి మూవీ బ్లాక్ బాస్టర్, బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే మొన్న టీజరు, ఇప్పుడు ట్రైలరు, కొడకా కోటేశ్వరరావు సాంగ్, ఈ మూడింటిని బట్టి సినిమా హై రేంజ్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పటికే సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదండి, ప్రతి ఒక్కళ్ళ ఫ్యాన్స్కి ఈ సినిమా టీజరు, ట్రైలర్ అన్నీ నచ్చినాయి. కొడకా కోటేశ్వరరావు సాంగ్ కూడా ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. దాంట్లో అత్తారింటికి దారేదిలో కాటమ్మ రాయడ ఆ సాంగ్ ఎలాగో దీంట్లో కొడకా కోటేశ్వరరావు టైప్లో సాంగ్ పెట్టారు. ఈ సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది ఆల్రెడీ. సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకుంటాం మనం ఆల్రెడీ అర్థమైపోయింది. సో నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నా అండి, ఈ సినిమా 2018లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ త్రివిక్రమ్ సార్ అండ్ పవన్ కళ్యాణ్ సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే